హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా, అద్దాల మేడ. ఇది మేము లాస్ట్ టైము సామర్లకోట, ద్రాక్షారామం, పిఠాపురం అన్నీ వెళ్ళాం కదా, బిక్కవోలు వినాయకుడు అవన్నీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడే ఇక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా ఇది జీ మామిడాడ, గొల్లల మామిడాడ అని కూడా అంటారు. గొల్లల మామిడాడనే జీ మామిడాడ అని కూడా అంటారు. ఇది రాములవారి టెంపుల్. ఈ గోపురం చూపించాను కదా నేను మీకు ఫస్ట్, అదైతే చాలా పెద్ద గోపురం. మనకి ఆ పైకి ఎక్కితే మొత్తం అంతా కూడా కనిపిస్తుందంట. అంత పెద్ద గోపురం, మొత్తం ఊరంతా కనిపిస్తుంది. చాలా పెద్ద గోపురం అది. కింద అయితే రాములవారిని దర్శించుకుందాము. రాములవారిని దర్శించుకుని పైకైతే పైన అద్దాల మందిరంగా నిర్మించారు. కింద రాములవారిని దర్శించుకుని ఇప్పుడు మేమైతే పైకి ఎక్కేసాము. ఈ అద్దాల మందిరం చూసారు కదా, ఇవన్నీ కూడా మిర్రర్సే. మనకి అటు ఇటు ఆ కింద సైడు అలాగే పైన అన్నీ కూడా మిర్రర్సే ఉంటాయి ఈ రాములవారి టెంపుల్లో. అయితే అందరూ కూడా జీ మామిడాడ, అద్దాల మేడ అంటేనే అందరికీ తెలుస్తుంది. రాములవారి టెంపుల్ అనే కన్నా కూడా అద్దాల మేడ, జీ మామిడాడ అని అంటూ ఉంటారు అందరూ. మేము లాస్ట్ టైం ఎప్పుడో వచ్చాము, మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము. కార్తీక మాసంలో సామర్లకోట అన్నీ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా మిర్రర్సే. చాలా బాగుంటుంది. ఈ పైన అన్నీ మొత్తం అటు ఇటు అన్నీ కూడా మిర్రర్సే. అయితే ఇక్కడ ఏంటంటే బాగా పైకి గోపురం దగ్గర కూడా మనం ఎక్కచ్చు. బాగా పైకి ఎక్కే ఇది కూడా ఉంది, అద్దాల మందిరము. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా మనకి రాములవారు అందరూ కనిపిస్తారు. రాములవారు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి మొత్తం అలా అందరూ కనిపిస్తున్నారు కదా. ఈ జీ మామిడాడ, అద్దాల మేడ చూడటానికి అందరూ వస్తూ ఉంటారు. గొల్లల మామిడాడ కార్తీక మాసంలో వస్తారు. కార్తీక మాసంలోనే కాదు, నార్మల్ డేస్లో కూడా జీ మామిడాడ, అద్దాల మేడ అని చెప్పేసి దగ్గరగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా చూడటానికి వస్తూ ఉంటారు. మేమైతే సామర్లకోట అది వచ్చినప్పుడు వచ్చాము. కింద ఫ్లోర్లో మనం రాముల వారిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇలా పై ఫ్లోర్కి వస్తే మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ అద్దాల మేడ అయితే కనిపిస్తుంది. ఈ అద్దాల మేడలో ఏంటంటే ఒక్కొక్క మిర్రర్స్ దగ్గర ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క దేవుడు కనిపించేలాగా ఉంటుంది మనకి ఇక్కడ. ఈ అద్దాల మేడ అంతా కూడా మేము ఇప్పుడు చూస్తున్నాము. చాలా బాగుంటుంది ఇది. చుట్టూ అద్దాలు ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది ఇది. ఎటు చూసినా అద్దాలే. అయితే ఇప్పుడు ఈ చివరికి వెళ్దాం మనం. చివరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక యాంగిల్లో చూస్తే మనకి కూర్చున్న ఆంజనేయస్వామి కనిపిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా ఈ మిర్రర్స్ దగ్గరికి. ఈ యాంగిల్లో చూస్తే మనకి కూర్చున్న ఆంజనేయస్వామి కనిపిస్తున్నారు. మీకు కనిపిస్తున్నారో లేదో వీడియోలో ఈ యాంగిల్లో. అలాగే మళ్ళీ అక్కడ మనకి గైడ్ ఉంటారు, చెప్తారు. అది మనం మామూలుగా చూసుకుంటే వెళ్ళిపోతాం, మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్లో చూస్తే నుంచున్న ఆంజనేయస్వామి మనకి కనిపిస్తారు. ఒక యాంగిల్లో కూర్చున్న ఆంజనేయస్వామి, ఒక యాంగిల్లో నుంచున్న ఆంజనేయస్వామి కనిపిస్తూ ఉంటారు ఆ మిర్రర్స్లోని. నేను ఇందా చూపించాను కదా, ఎదురుగా ఉన్నారు కదా ఆంజనేయస్వామి, సీత, రాముడు అందరూ కూడా. అక్కడ ఉన్నవారు ఎదురుగా ఉన్న అంటే ఆ సైడ్కి ఉన్న మిర్రర్స్లో కనిపిస్తూ ఆ మిర్రర్స్లో నుంచి రిఫ్లెక్షన్ ఈ మిర్రర్స్లో కనిపిస్తుంది. మనకి ఒక యాంగిల్లో కూర్చున్న ఆంజనేయస్వామి, ఒక యాంగిల్లో నుంచున్న ఆంజనేయస్వామి అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే మనం చూసినట్లయితే కూర్చున్న ఆంజనేయస్వామి ఇక్కడ ఉన్నారు, మనకి కనిపిస్తుంది. కానీ నుంచున్న ఆంజనేయస్వామి ఆ చివరికి ఉన్నారు. ఆ ఆంజనేయస్వామి ఈ సైడ్కి ఉన్న మిర్రర్స్లో నుంచి ఆ రిఫ్లెక్షన్ ఆ సైడ్ ఉన్న మిర్రర్స్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయస్వామిని చూసాం కదా, మిగతా దేవుళ్ళని కిందకు వచ్చి మళ్ళీ చూద్దాము. ఇప్పుడు అందరూ పైకి ఎక్కుతున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు పైకి ఎక్కుతున్నాను. స్టెప్స్ ఎక్కి వెళ్తే మనం గోపురం దగ్గరికి వెళ్ళొచ్చు పైకి. అంటే ఇంకా పైకి ఎక్కాలంటే ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. మేమైతే కొంచెమే ఎక్కుతున్నాము. ఒక ఫ్లోర్ అయితే ఎక్కాము. ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఈ మిడిల్లో మనకు ఒక గోపురం ఉంటుంది. ఈ మిడిల్ గోపురం చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. మనం పెద్దది బయటకు కనిపించే గోపురం అయితే అది పైకి ఎక్కవలసిన గోపురం ఎదురుగా చివరి ఉంది కదా, ఇదైతే మిడిల్లో ఉంటుంది. దీని చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చెయ్యాలి. 3 ప్రదక్షిణలు నేనైతే చేస్తున్నాను ఇప్పుడు. మేము వచ్చిన వాళ్ళందరం కూడా 3 ప్రదక్షిణలు ఈ గోపురం చుట్టూ కూడా
చేస్తున్నాము. ఈ గోపురం చుట్టూ మనసులో ఏదైనా కోరిక గట్టిగా కోరుకుని 3 ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. నా 3 ప్రదక్షిణలు అయితే అయిపోయినవి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గోపురం ఏదైతే పెద్ద గోపురం ఉందో ఈ గోపురం మనం పై వరకు కూడా స్టెప్స్ ఉంటాయి. ఇలా పై వరకు కూడా ఎక్కచ్చు. చూడండి, పైన రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, అలా అటువైపు వచ్చి అన్నీ చూడొచ్చు. పైన చివరి వరకు ఎక్కచ్చు. కానీ టైం లేదని మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ నేను కిందకి అద్దాల మేడలోకి వచ్చాను. ఇప్పుడు ఈ మిర్రర్స్లో ఈ యాంగిల్లో చూస్తే మనకి రాముల వారు కనిపిస్తున్నారు. మొత్తం అన్ని మిర్రర్స్లో కూడా రాముల వారే కనిపిస్తారు. చూడండి, ఈ యాంగిల్లో నాకు అక్కడ ఉన్న గైడ్ చెప్తున్నారు ఇలా నుంచోండి అలా నుంచోండి అని. నేను వీడియో తీస్తున్నాను. ఈ యాంగిల్లో రాముల వారు కనిపించారు కదా, ఇప్పుడు ఈ యాంగిల్లో చూడమన్నారు. ఈ యాంగిల్లో అయితే సీతాదేవి కనిపిస్తున్నారు. మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే లక్ష్మణుడు కనిపిస్తున్నారు. చూసారు కదా. అలాగే ఇక్కడ అరేంజ్ చేసిన మిర్రర్స్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క దేవుడు కనిపిస్తూ ఉంటారు. అది మనకు తెలియదు, నార్మల్గా చూసి వెళ్ళిపోతూ ఉంటాము. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎలాగా అనేది మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేము మళ్ళీ ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్ళాలి. లేట్ అయిపోతుంది కాబట్టి మేమైతే బయలుదేరిపోతున్నాం. మరి ఈ అద్దాల మేడ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.